హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాజీపూర్ విలేజ్ షో. ఈ రోజైతే మా ఊర్లో ఎడ్ల బండ్ల పోటీలు అయితే జరిగినాయి. ఈ రోజైతే ఎద్దులు విచిత్రమైన విన్యాసాలు అయితే చేయడం జరిగింది. అదృష్టవశాత్తు రైడర్స్ గానీ ఎద్దులకు గానీ గాయాలైతే కాలేదు. ఈ వీడియోలో అయితే కొన్ని ఫన్నీగా, కొన్ని సీరియస్ గానే అయితే కొన్ని జరిగినాయి. అవి చివరి వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అరే ఏంట్రా ఇది? అది చెప్పకుండా తమిళ వరకు आणि गिक्कर रखता ना वदान ఇటాటానే జర ఎక్కడ పండు టచ్ చేద్దాం. ఇటు
గట్ల పోవద్దు, పక్క పని మొత్తం పడుతుంది. వాయి కూడా చాలు. అని కాదే రాముడా, గొల్ల మీ ఎంత దిగుతుంది. నువ్వు ఆగ రాదు కొద్దిగా హాయ్ దిగుతుంది. వాయి వాంట ఇక్కడ పోతా రెండో కసిగానికి పోయా తిరుపతి పోయి తమ్ముడు ఇప్పటికే ఓనర్కి పోతలేరు అసలు ఓనర్ ఉండదు అక్కడ వాయువు అంటది. వాయు 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 హాయ్ ఈరోజు ఎడ్ల పరుగు పందాల్లో భాగంగా హాజీపూర్లో జరిగిన పరుగు పందాల్లో మొదటి విజేతగా కర్ణమాడి గ్రామ గాజుల తిరుపతి గౌడ్ గారికి మొదటి బహుమతి రావడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకం. మా హాజీపూర్ గ్రామంలో ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున జరగడం నేనైతే ఊహించలేదు. చాలా ఘనంగా చేసిండు. ఈ కమిటీ సభ్యులకు, మా గ్రామ యువతకు, గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇదే ఉత్సాహంతో మనం మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి ఈరోజు జరిగిన 27 పరుగు పందాలలో 27 మంది పాల్గొన్నారు. 27 జతల ఎడ్లు పాల్గొన్నాయి. దాంట్లో భాగంగా మొదటి బహుమతి ఈయనకు రావడం జరిగింది. వచ్చే సంవత్సరం 27, 54 కాదు 100 జరిగేట్టు చూడాలి. ఇంకోటి ముఖ్య కారణం ఏంటంటే, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా, అంటే ఎలాంటి బెట్టింగులు లేకుండా, ఎలాంటి అపాయాలు జరగకుండా నిర్వహించినందుకు మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న మా ఊరి యువతకు, ఈ కమిటీ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన కర్ణమామిడి గ్రామ సర్పంచ్ పొడ్డు భూమయ్య గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని కూడా కోరుతున్నాం. మన సాంప్రదాయాల ప్రకారం నడుస్తున్నది కాబట్టి ఇది మనం ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం. ఇది చాలా బాగా నిర్వహించినందుకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. రెండవ బహుమతిగా మహేష్ గారు రంగపల్లి మంచిర్యాల, పాత మంచిర్యాల నుంచి మహేష్ గారికి రెండవ బహుమతిగా ఆయనకు అభినందిస్తున్నాం. మంచి ప్రావీణ్యం చూపినందుకు చాలా థ్యాంక్స్. ఈ కమిటీ తరఫున ఏదన్నా వేంపల్లి రాయమల్ల గారికి, వారి కుమారుడు సతీష్ వేంపల్లి సత్యం, అంటే పాల్గొన్నది వేంపల్లి సత్యమే కానీ ఆయన తండ్రి గారికి ఈ బహుమతి అందించాలని కోరిక మీద ఆయనకు అందించడం జరిగింది. మీకు కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. మన ఊరికి పేరు తెచ్చినందుకు ఇంకోసారి మొదటి బహుమతి వచ్చేట్టు ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.